అండ్ అందరికీ గేదె ఈనిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే నేను తీసుకునే జాగ్రత్తలు చెప్తున్నా. చాలామంది తెలిసే ఉంటుంది, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నేనేం జాగ్రత్తలు తీసుకుంటా అంటే గేదె ఈనిన తర్వాత ఒక 4 days వరకు అయితే వాటర్ సరిగా పెట్టనండి. నేను చాలా తగ్గిస్తా, ఎందుకంటే ఈనగానే గేదె పాలిస్తుంది కాబట్టి అట్లా వాటర్ పెట్టడం వల్ల నెయ్యి అనేది బయటకు వస్తూ ఉంటుందండి. నెయ్యి అనేది బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి నేనైతే వాటర్ ఎక్కువ పెట్టను, చాలా తక్కువ పెడతా. ఇంకోటి ఏంటంటే 4 days వరకు పచ్చిగడ్డి కానీ దానాలు కానీ ఏమి వేయనండి. గేదెకైతే వరిగడ్డి వేస్తా ఎక్కువ, ఒక 4-5 రోజుల పాటు. ఇంకోటి ఏంటంటే గేదె కొంచెం హెల్దీగా ఉండడం, ఈనాక ఎలాగో గేదె వీక్గా అనిపిస్తుంది కదా, సో కొంచెం హెల్దీగా ఉండాలని చెప్పేసి నేనేం చేస్తాను అంటే ఒక 2 kgs సద్దలు 2 kgs జొన్నలు పట్టిస్తాం. ఆ పట్టించిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం వాటర్ పెట్టినప్పుడల్లా కొంచెం వేస్తూ ఆ వాటర్లో కలిపి ఇస్తూ ఉంటామండి మేము గేదెకి. ఇంకోటి ఏంటంటే మీరు ఏమేమి దానాలు వేస్తారక్క, దానాల పేరు చెప్పండి, ఏ టైంకి వేస్తారక్క అని చెప్పి అడుగుతారు. నేను ముందు వీడియోలో చెప్పినండి, మీరు అవి చూసుకోండి, వీడియోలు చూసుకోండి. మన ఛానల్లోకి వెళ్తే మీకు నేను వాడే దానాల పేర్లు కానీ ఎట్లా నానబెట్టాలి అవన్నీ పెట్టినండి, మీరు చూసుకుంటే అర్థమైపోతుందండి. ఒకసారి చూసుకోండి. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.